మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. హాయ్ హలో ఫ్రెండ్స్, ఆఫ్టర్ ఎ లాంగ్ డేస్ వెల్కమ్ టు మై ఛానల్ పిఆర్ అకాడమీ. తెలంగాణ కోర్టు జాబ్కి సంబంధించినటువంటి హైకోర్టు మరియు డిస్ట్రిక్ట్ కోర్టులో అనేక రకాలమైన పోస్టులు వచ్చాయి. అప్లై చేసాం, ఎగ్జామ్ రాసాం, రెస్పాన్స్ షీట్ కూడా వచ్చింది. కానీ రెస్పాన్స్ షీట్ వచ్చిన తర్వాత చాలామంది అభ్యర్థులు అబ్జెక్షన్ అనేది పెట్టడం జరిగింది. రీసెంట్గా హైకోర్టుకు సంబంధించినటువంటి వచ్చినటువంటి ఎగ్జామినేషన్లో మీరందరూ అబ్జెక్షన్ పెట్టడం జరిగింది. సో దాని గురించి కూడా వీడియో చేయడం జరిగింది. మరి ఈ వీడియోలో ఏంటంటే డిస్ట్రిక్ట్ కోర్టుకి సంబంధించిన జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్ ఏవైతే ఉండేదో వాటికి సంబంధించినటువంటి అబ్జెక్షన్ ఎవరైతే అప్లై చేశారో దాదాపు 600 పైగా ఉన్నటువంటి అభ్యర్థులు క్వశ్చన్స్ రైజ్ చేశారనమాట. ఎక్కువ క్వశ్చన్స్ రైజ్ చేశారు, అబ్జెక్షన్ చేశారు. దాంట్లో కొన్ని క్వశ్చన్స్కి సెలెక్ట్ చేశారు. మరి మీరు పెట్టినటువంటి చెప్పాను కదా గతంలో, ఏదైనా మనం అబ్జెక్షన్ చేయవచ్చు క్వశ్చన్స్, కానీ అథెంటికేట్ మెటీరియల్ అనేది మనం సబ్మిట్ చేస్తేనే వాళ్ళు రిసీవ్ చేస్తారు, లేకపోతే రిసీవ్ చేయరని. అలాగే ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ రిజెక్ట్ చేశారు, మరి కొన్ని క్వశ్చన్కి యాక్సెప్ట్ చేశారు. వాటి గురించి ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. బిఫోర్ గోయింగ్ టు డీటెయిల్ అనలిస్ట్, ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్, ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇఫ్ దెర్ ఇస్ ఎ టైమ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు ఆల్ ది ఆస్పిరెంట్స్. అయితే మరి కొన్ని ఎగ్జామినేషన్లో కొన్ని షిఫ్ట్లో కొంతమంది మార్క్స్ కూడా యాడ్ అవుతాయి. మరి ఎవరికి యాడ్ అవుతుంది, ఏ షిఫ్ట్ వారికి యాడ్ అవుతుంది, ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. రైట్, ఇప్పుడు మన హైకోర్టుకు సంబంధించినటువంటి వచ్చింది తెలుసుకున్నాం. ఇప్పుడు దేని గురించి తెలుసుకుంటామంటే డిస్ట్రిక్ట్ కోర్టుకు సంబంధించిన దాని గురించి క్లియర్గా తెలుసుకుంటాం. డిస్ట్రిక్ట్ కోర్టులో ఈ మధ్యకాలంలో మనం రాసినటువంటి ఎగ్జామినేషన్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు వచ్చినటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అండి, 11/7. ఇది దేనికి సంబంధించింది? అసిస్టెంట్. జూనియర్ అసిస్టెంట్ షిఫ్ట్ 1, 2 and 3కి సంబంధించినటువంటి అబ్జెక్షన్ కీస్, అలాగే ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్ అండ్ రికార్డ్ అసిస్టెంట్, ఇవి డిస్ట్రిక్ట్ కోర్టుకి సంబంధించినటువంటి పోస్టులు. ఈ డిస్ట్రిక్ట్ కోర్టుకి సంబంధించిన పోస్టులు ఎవరైతే అప్లై చేస్తారో, ఎగ్జామ్ రాశారో వారి గురించి, దీని గురించి అబ్జెక్షన్ ఇఫ్ ఎనీ in respect of questions, options are both called for the and received considered regarding. ఇక్కడ ఏదైతే అబ్జెక్షన్ చేశారో ఆ అబ్జెక్షన్స్కి ఆప్షన్స్ మార్చడం జరిగింది. పర్ఫెక్ట్ అయితే, లేదు అంటే అబ్జెక్షన్ అయితే ఇప్పుడు 4 ఆప్షన్స్ కూడా అక్కడ రాంగ్ ఉన్నాయి అంటే ఆ 4 ఆప్షన్స్కి మార్క్స్ అనేది ఎయిడింగ్ అయ్యే అవకాశం ఉంది. ఒకసారి చూద్దాం క్లియర్గా దాని గురించి. రైట్, రెస్పాన్స్ షీట్లో ఇచ్చినటువంటి ఏదైతే మనకి టోటల్గా ఎన్ని క్వశ్చన్స్, మన ఇంకా టోటల్గా క్వశ్చన్స్ ఎన్ని రైజ్ చేశారంటే 663 క్వశ్చన్స్ అబ్జెక్షన్ పెట్టడం జరిగింది. మన అభ్యర్థులందరూ టోటల్గా 663 క్వశ్చన్స్కి అబ్జెక్షన్ చేస్తే దాంట్లో కేవలం 126 క్వశ్చన్స్ ఐడి మాత్రమే వారు తీసుకోవడం, రిసీవ్ చేయడం జరిగింది. ఈ 126 క్వశ్చన్స్ ఐడి కూడా కనెక్షన్ విత్ ది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో కండక్టెడ్ ఏదైతే జరిగిందో 15వ తేదీ, 16వ తేదీ మరియు 20వ తేదీలో జరిగినటువంటి ఈ పోస్ట్కి జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్, రికార్డ్ అసిస్టెంట్ ఏదైతే ఇవ్వడం జరిగిందో దాంట్లోనే ఈ 126 క్వశ్చన్స్ తీసుకోవడం జరిగింది. అయితే ఒక క్వశ్చన్స్కి ఐడి 1 క్వశ్చన్ 126. అయితే ఇక్కడ టోటల్గా అన్ని మార్క్స్ కలిసిపోతాయి సార్ కాదు. 126 ఐడీస్ క్వశ్చన్స్ మాత్రమే ఎక్కడ తీసుకోవడం జరిగింది. దాని గురించి ఇక్కడ క్లియర్గా తెలుసుకుందాం. ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ షిఫ్ట్ 1కి సంబంధించినట్టు చూడండి, షిఫ్ట్ 1, తర్వాత షిఫ్ట్ 2 తెలుసుకుందాం. ఇక్కడ టోటల్ జూనియర్ అసిస్టెంట్లో షిఫ్ట్ 1కి సంబంధించింది 3 క్వశ్చన్స్. ఇది క్వశ్చన్ ఐడీస్ అండి, ఇవి క్వశ్చన్ ఐడీస్కి సంబంధించినవి. ఓకే, తర్వాత కీ రిలీజ్ చేసేటప్పుడు ఈ క్వశ్చన్లో ఇక్కడ ఆప్షన్ నెంబర్ 3 ఉండేది. దీంట్లో ఫస్ట్ ప్రతాప్ రుద్ర అనేసి ఉండేది. దాన్ని మోడిఫై చేసి ఫస్ట్ ప్రొలారాజు. ఆప్షన్ 4గా ఇంతకుముందు ఆప్షన్ 3 ఉంటే ఇప్పుడు ఈ కీలో 4th అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే అనదర్ క్వశ్చన్ ఆప్షన్ 2 ఉంది, ఇది అడ్జెక్టివ్ అని చూస్ చేసి ఇంతకుముందు, కానీ అది ఏమవుతుందంటే నౌన్ కింద వస్తుంది. ఆప్షన్ 2 ఇక్కడ చూడండి, ఆప్షన్ 2 ఉంది, కీ రిలీజ్ చేసేది, అది ఇప్పుడు చెక్ చేసేటప్పుడు అడ్జెక్టివ్ కింద చూస్ చేసడం జరిగింది. అయితే ఈ ఆప్షన్స్ ఎవరైతే చూస్ చేశారో ఇంతకుముందు వారికి ఇక్కడ మైనస్ అంటే మార్క్స్ కలదు. ఓకే, ఈ ఆప్షన్స్ ఎవరైతే చూస్ చేస్తారో వారికి ఇక్కడ మార్క్స్ అని
యాడ్ అవుతుంది. ఈ షిఫ్ట్లో ఓవరాల్గా ఎవరికి మార్క్స్ ఇవ్వడం అంటే ఫ్రీ అంటే 1 మార్క్ అందరికి కొన్నిసార్లు యాడ్ అవుతాయి. కానీ ఈసారి ఏంటంటే కొన్నిసార్లు ఎలా యాడ్ అవుతుంది అంటే ఎక్కడ ఇచ్చినట్టు 4 ఆప్షన్లో కూడా రాంగ్ ఆప్షన్ ఇచ్చుంటే ఆ 1 మార్క్ అందరికి ఫ్రీగా యాడ్ అవుతాయి. కానీ ఈ షిఫ్ట్ 1లో ఎవరికి కూడా మార్క్స్ యాడ్ అవ్వదు. ఎవరైతే ఈ ఆప్షన్స్ చూస్ చేస్తారో వారికి మాత్రం ఇక్కడ మార్క్ యాడ్ అవుతుంది, వారికి మాత్రమే మార్కులు యాడింగ్ అనేది జరుగుతుంది. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ షిఫ్ట్ 2 జూనియర్ అసిస్టెంట్కి షిఫ్ట్ 2 చూడండి. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ క్లియర్గా ఇవన్నీ ఏంటంటే కీ రిలీజ్ చేసేటప్పుడు ఉన్నటువంటి ఆప్షన్ 2, 4, 3, 2. సో ఇక్కడ గమనించండి, షిఫ్ట్ 2లో క్వశ్చన్ ఈజ్ డిలీటెడ్ ఫ్రమ్ ది కంప్యూటేషన్ ఆఫ్ మార్క్స్ ఆఫ్ ది క్యాండిడేట్. ఓకే, సో ఇక్కడ మొత్తం 4 ఆప్షన్స్ కూడా డిలీట్ చేయడం జరిగింది. అంటే ఎక్కడ 1 మార్క్ అనేది యాడింగ్ అవుతుంది. ఫర్ ఎవరికి సెకండ్ షిఫ్ట్లో రాసినట్టు జూనియర్ అసిస్టెంట్ సెకండ్ షిఫ్ట్ రాసినట్టు ప్రతి ఒక్క పర్సన్కి ఇక్కడ 1 మార్క్ అనేది వాళ్ళు ఏ ఆప్షన్ చూస్ చేసినా 1 మార్క్. అలాగే ఇక్కడ 1 మార్క్ యాడ్ అయ్యే అవకాశం. కానీ ఈ 3 క్వశ్చన్స్కి ఆల్రెడీ ఆప్షన్స్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఈ ఆప్షన్స్ ఎవరైతే చూస్ చేస్తున్నారో వారికి మాత్రం ఇక్కడ యాడింగ్ అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ 4 మార్కులు ఈ ఆప్షన్స్ చూస్ చేసిన వారికి ప్లస్ 1 మార్క్ ఫ్రీ అందరికీ. సో అది అవకాశం ఉంది యాడింగ్ అనేది. క్లియరా? నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్ షిఫ్ట్ 3లో చూడండి, ఇక్కడ దాదాపు టోటల్గా క్వశ్చన్స్ ఎన్ని అంటే 7 క్వశ్చన్స్. 7 క్వశ్చన్లో ఆప్షన్స్ ఇక్కడ ఈ 7 క్వశ్చన్లో కూడా మొత్తం ఎక్కడ కూడా ఒక క్వశ్చన్ మాత్రమే ఇక్కడ యాడింగ్ టు ఆల్. ఇది ఒక 1 మార్క్ మాత్రమే, 1 మార్క్ షిఫ్ట్ 3 రాసిన వరకు 1 మార్క్ అందరికీ యాడింగ్ అవుతుంది. మిగతావన్నీ అన్నిటికీ ఆప్షన్ చేంజ్ కీ చూడండి, ఆప్షన్ 3 ఆప్షన్ 2 ఈ ఆప్షన్ 3 ఎలా మార్పు అయితే ఆల్రెడీ ఆప్షన్ ఉంది కాబట్టి ఈ ఆప్షన్స్ ఎవరైతే చూస్ చేస్తారో వారికి మార్క్ యాడ్ అవుతుంది. ఇప్పుడు ఈ ఆప్షన్స్ ఎవరైతే చూస్ చేస్తున్నారో వారికి అయితే మార్క్స్ పోతుంది. ఇది గమనించాలి మనం. ఇప్పుడు జూనియర్ అసిస్టెంట్కి సంబంధించిన టోటల్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఫీల్డ్ అసిస్టెంట్ చూడండి. ఫీల్డ్ అసిస్టెంట్లో మీరు గమనించండి, ఇక్కడ దాదాపు ఈ క్వశ్చన్కి అన్ని ఆప్షన్స్ రాంగ్, ఈ యొక్క క్వశ్చన్ కూడా అన్ని ఆప్షన్ రాంగ్ కాబట్టి 2 మార్క్స్ అనేది ఇక్కడ యాడింగ్ అవుతుంది. సో ఫీల్డ్ అసిస్టెంట్ రాసిన ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి 2 మార్క్స్ యాడ్ అవుతుంది. మరి ఈ 2 క్వశ్చన్స్ సార్ అంటే ఈ 2 క్వశ్చన్ ఆల్రెడీ 4th రిలీజ్ అండ్ కీ రిలీజ్ చేసిన 4th ఆప్షన్ ఉంది, ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఉంది. కానీ దాని ప్లేస్ థర్డ్ ఆప్షన్ ఇచ్చారు కాబట్టి ఎవరైతే ఇక్కడ థర్డ్ ఆప్షన్ చూస్ చేస్తారో వారికి మార్క్స్ అనేది వస్తుంది. ఎవరైతే 4th చేస్తారో వారికి అయితే పోతుంది, ఎందుకంటే రాంగ్ కీ కింద తీసుకోవడం జరిగింది. సో ఫీల్డ్ అసిస్టెంట్. నెక్స్ట్ మనం చూస్తుంటే ఎగ్జామినర్లో చూడండి, ఇక్కడ ఆప్షన్ 1 గ్రోయింగ్ ఫ్రూట్స్ అండ్ బోత్ ఆప్షన్ 1 and 4 ఆర్ కరెక్ట్. దట్ ఈజ్ సో 1 ఆప్షన్ అండ్ ఫస్ట్ 1 and 4th రెండు కూడా కరెక్ట్ అని చెప్పడం జరిగింది కాబట్టి ఇక్కడ అవకాశం ఉంది. ఈ ఆప్షన్ ఎవరు చూస్ చేస్తుంటే మార్క్ ఈస్ అవార్డెడ్ ఇఫ్ ద కెండిడేట్ ఆప్ట్ ఫర్ ఎనీ ఆఫ్ దీస్ 2 ఆప్షన్. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూస్ చేసిన 4th ఆప్షన్ చూస్ చేసిన 2 ఆప్షన్లో ఏ ఆప్షన్ చూస్ చేసినా మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఆల్రెడీ ఇంకొక ఆప్షన్ ఉంది కాబట్టి లేదు. సో ఇది డీటెయిల్గా ఎగ్జామినర్ మనం చూసాం కదా. ఇప్పుడు జూనియర్ అసిస్టెంట్కి సంబంధించింది చాలామంది క్వశ్చన్స్ రైట్ చేశారు, కానీ ఈ క్వశ్చన్స్ రైట్ చేసిన క్వశ్చన్ నంబర్స్ అండి, రైట్ చేసిన క్వశ్చన్స్ అన్నిటికీ వాళ్ళు అక్సెప్ట్ చేయలేదు, ఎందుకంటే అథెంటికేటెడ్ ప్రూఫ్ ఇవ్వలేకపోయారు కాబట్టి. ఇట్ ఈస్ ఫర్దర్ డిసైడ్ దట్ ది రిమైనింగ్ అబ్జెక్షన్ రైజ్డ్ అగ్నిస్ట్ ది ఫాలోయింగ్ క్వశ్చన్ ఐడియా ఆర్ అన్సస్టైనబుల్. చూడండి, ఐడియా అన్సస్టైనబుల్ అండ్ ద సేమ్ ఆర్ రిజెక్టెడ్. ఒకే అంటే ఒక క్వశ్చన్కి 10 మంది పెట్టారు, 10 మంది ఒకే క్వశ్చన్కి అబ్జెక్షన్ పెట్టేటప్పుడు 9 మంది రిజెక్ట్ చేస్తారు, 1% యాక్సెప్ట్ చేస్తారు. సో ఈ 1% ఎవరు అథెంటికేట్ మెటీరియల్ ఎవరైతే పెట్టుంటారో వారికి ఇది యాక్సెప్ట్ కానీ చేస్తారు, 9 రిజెక్ట్ చేస్తారు. సో అలా రిజెక్ట్ చేసినవి తర్వాత పర్ఫెక్ట్ అన్సస్టైనబుల్లో లేని క్వశ్చన్స్ అన్నీ ఇలా జూనియర్ చూడు. ఈ క్వశ్చన్స్ అన్నిటి కూడా దాదాపు ఇక్కడ 14. ఓకే, సో షిఫ్ట్ 1కి ఇక్కడ షిఫ్ట్ 2లో ఒక 20 క్వశ్చన్స్, షిఫ్ట్ 3లో 10 క్వశ్చన్స్, ఇలా మొత్తం పైన 20 క్వశ్చన్స్. పోస్ట్ ఆఫీస్ ఇక్కడ చూడండి, ఫీల్డ్ అసిస్టెంట్ ఇక్కడ కూడా కొన్ని క్వశ్చన్స్ రిజెక్ట్ చేశారు, 21 క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ.
ఇక్కడ ఎగ్జామినర్కి టోటల్ ఎన్ని క్వశ్చన్ రిజెక్ట్ చేశారంటే 12 క్వశ్చన్స్కి, రికార్డ్ అసిస్టెంట్కి టోటల్గా ఎన్ని క్వశ్చన్ రిజెక్ట్ చేశారంటే 14. సో 14 క్వశ్చన్స్ ఇలా రిజెక్ట్ చేయడం జరిగింది. 18 క్వశ్చన్ ఇంకా నెక్స్ట్ పేజీలో ఉంది. ఇట్ ఈస్ ఇన్ఫార్మ్ దట్ ద క్యాండిడేట్ హూ అబ్జెక్ట్ ఆర్ ది కన్సిడర్ అండ్ అక్సెప్టెడ్ బై ది హైకోర్టు విల్ బి రిఫండెడ్ అన్ అమౌంట్ ఆఫ్ 100 రూపీస్. ఎవరు క్వశ్చన్స్ని యాక్సెప్ట్ చేసి దాన్ని రెక్టిఫై చేయడం జరిగిందో, ఎవరైతే పేమెంట్ చేశారో 100 రూపీస్, వారి యొక్క అమౌంట్ వాళ్ళకి మళ్ళీ ఆ 100 రూపీస్ అనేది రిటర్న్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఇది చెప్పడం జరిగింది. సో దీన్ని బట్టి మనకి క్లియర్గా ఒకటి అర్థమైంది ఏంటంటే, ఫైనల్ రిజల్ట్ ది ఫైనల్ మార్క్స్ షీట్ ఏదైతే ఉందో, రెస్పాన్స్ షీట్, ఈ ఫైనల్ రెస్పాన్స్ షీట్ వచ్చిన తర్వాత రిజల్ట్ అని ఇవ్వడం జరిగింది. సో ఈ అబ్జెక్షన్ పెట్టి మనం ఎన్ని రోజులు అవుతుంది కదా. సో కాబట్టి దీనికి ఇంకొంత ఒక టైం మినిమం 15 to 20 డేస్, 15-20 డేస్లో మనకి ఏంటంటే ఫైనల్ కీ వస్తుంది. తర్వాత మెరిట్ లిస్ట్ అనేది వస్తుంది. లేదా మరి ఫైనల్ కీ రిలీజ్ చేయకుండా ఆల్రెడీ ఆప్షన్స్ ఇచ్చేసారు కాబట్టి డైరెక్ట్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఇస్ ద డీటెయిల్ అప్డేట్ ఇన్ఫర్మేషన్. ఇంకా దీనికి సంబంధించినట్టు చాలామంది అడుగుతున్నారు, ఆఫీస్ సబ్మిట్ ప్రొసెసర్ రిజల్ట్ ఎప్పుడు అనేసి. మ్యాక్సిమం ఈ మంత్ లాస్ట్ కల్లా వచ్చే అవకాశం, అంటే కీ రిలీజ్ చేస్తారు లేదా డైరెక్ట్ రిజల్ట్ అయినా రిలీజ్ చేస్తారు. సో డైరెక్ట్గా మ్యాక్సిమం ఈ మంత్ లాస్ట్ కల్లా మ్యాక్సిమం అన్ని రకాలైనటువంటి అప్డేట్ ఇన్ఫర్మేషన్ దీని గురించి వస్తుంది. సో ప్రొసెసర్ ఆఫీస్ సబ్మిట్ నేనైతే అందిస్తాను. సో ఇప్పుడు దీని గురించి అయితే మనం కీ అప్డేటెడ్ కీ అనేది రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి అబ్జెక్షన్ది. సో ఫైనల్ కీ అనేది ఇవ్వచ్చు, లేదంటే మెరిట్ లిస్ట్ అని ఇవ్వచ్చు. సో ఏదేమైనా జూలై లాస్ట్ కల్లా క్లియర్ అవుతుంది. ఆగస్టు సెప్టెంబర్ కల్లా అపాయింట్మెంట్ వచ్చే అవకాశం కూడా ఉంటాయి. సో మిగతా రిక్రూట్మెంట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఏవైతే ఉన్నదో అది ఆగస్టులో జరుగుతుంది. సెప్టెంబర్ కల్లా రిక్రూట్మెంట్ జరిగే అవకాశం ఉందని మనకి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. మరి చూద్దాం, వితౌట్ డిలే ఈసారి అయితే చాలా ఫాస్ట్గా జరుగుతుందని ఆశిస్తున్నాం. మరి ఏమవుతుందో చూడాలి. ఏమైనా అప్డేట్ వస్తే ఖచ్చితంగా మన పిఆర్ అకాడమీ నుంచి మీకు అందించడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం. కాబట్టి దయచేసి మై డియర్ ఫ్రెండ్స్, వీడియో చూడగానే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ వీడియోని కొంతమంది షేర్ చేయండి. అలాగే మీకు వీలుగా ఉంటే మరి కొంతమంది షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. కొత్త వారు అయితే ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్క అప్డేట్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్ నుంచి మీకు అందిస్తుంటాను. కాబట్టి ఐ హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ అయితే పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.